హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పయనం 12వ భాగాన్ని వినేద్దాం. హర్షాన్ని చూసి నవ్వుకుంటూ ఆ ఆ అంతే అంకుల్ అంటూ వెళ్ళిపోతాడు రవి. హర్ష నెత్తిపై ఒక్క మొట్టు మొట్టి, నువ్వు అంత బెంగ పెట్టుకోకురా, మీ ఆవిడ మధ్యాహ్నం నుండి వచ్చేస్తానని నాకు చెప్పిందిలే అంటూ నవ్వుతారు అరవింద్. ఆ అది సరే డాడ్, కానీ ఇప్పుడు నాకు ఈ పర్సనల్ సెక్రటరీ అవసరమా అని అడుగుతాడు హర్ష. ఏమైంది నాన్న, తన కాంటాక్ట్ నీకు నచ్చలేదా ఏంటి అని అడుగుతాడు అరవింద్. అలాంటిదేమీ లేదు డాడ్, సడన్గా ఏంటా అని అంటాడు హర్ష. అదా, నేను కూడా అనుకోలేదురా. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో మన మోహన్ కూడా ఉన్నాడు ఈసారి. తనకి తన కాంటాక్ట్ ప్రొఫైల్ నచ్చిందట. వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన పోస్ట్కి వేరే వాళ్ళు సెలెక్ట్ అవ్వడంతో నీకెలాగో సెక్రటరీ కావాలి కదా అని తన్ని సెలెక్ట్ చేశాడు అని చెప్తాడు అరవింద్. అవునా, అది సరే, మీరు ఇవాళ ఆఫీస్కి వచ్చారేంటి డాడ్ అని అడుగుతాడు హర్ష. ఎంతసేపని ఇంట్లో ఉండను నాన్న, అందుకే వచ్చా. సరే నువ్వు వర్క్ చేసుకో అంటూ వెళ్ళిపోతాడు అరవింద్. అరవింద్ గారు వెళ్ళిపోయాక తన చైర్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు హర్ష. హర్ష ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసి కాసేపు సుహాసిని గారితో మాట్లాడిన హర్ష ఇష్టాలన్నీ తెలుసుకుంటుంది నందు. ఆ తర్వాత తన రూమ్కి వెళ్ళి బెడ్పై కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. నేను చేస్తుంది కరెక్టేనా? హర్ష సార్ని ఇంకా బాధ పెడుతున్నానా? లేదు, వేరే దారి లేదు. ఏదైనా ఆయన్ని మార్చాలి. ఇలా సాగిపోతున్నా తన ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తూ మోగింది నందు ఫోన్. కాల్ లిఫ్ట్ చేసి ఏదో ప్లేస్కి రమ్మని చెప్పి నేను ఇప్పుడు బయలుదేరుతానని చెప్పి కట్ చేస్తుంది నందు. ప్లేస్ గుడి. నందు కారు దిగి లోపలికి వెళ్ళేసరికి తనకు కావాల్సిన వ్యక్తి గుడి దగ్గరే కూర్చొని ఉంటాడు. అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్తుంది నందు. హాయ్ ఉదయ్. హాయ్ నందు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, కానీ ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు? అది ఉదయ్ అంటూ ఏదో ఒక విషయం చెప్తుంది. ఏంటి ఇంత జరుగుతుంటే ఇప్పటిదాకా ఏం చేశావే? అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు? జరిగిందేంటో హర్షకి చెప్తే సరిపోతుంది కదా. లేదు ఉదయ్, ఆయన కోపంగా ఉన్నారు. నేను చెప్పింది విని కావాలనే చెప్తున్నానని అనుకుంటారు. అయినా ఎవరో చెప్తే కలిగిన అపనమ్మకాన్ని మళ్ళీ ఎవరో చెప్తే తను నమ్మకూడదు. తనంతట తానే తెలుసుకోవాలి అంటుంది నందు. సరేలే, నేను చెప్పింది నువ్వెప్పుడు విన్నావు గనక ఇంతకీ ఏం చేయాలో చెప్పు అంటాడు ఉదయ్. అది మనం ఏం చెయ్యాలంటే అని ఒక విషయం చెప్తుంది. ఇది మనం చెయ్యాల్సింది అని చెప్తుంది నందు. అమ్మో, ఇది వర్కౌట్ అవుతుందంటావా? అనుమానంగా అడుగుతాడు ఉదయ్. ప్రస్తుతానికి ట్రై చేద్దాం, తర్వాత ఆయన దయ అంటుంది నందు. మధ్యలో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తావేంటే? ఇందులో ఆయన దయ ఏముంది? మీ ఆయన దయ తప్ప అంటాడు ఉదయ్. నేనన్నది కూడా ఆ దేవుడి దయ కాదులే, నా పతి దేవుడి దయే అంటుంది నందు. అబ్బో, సరేలే, ఇంట్లో అంతా బాగున్నారా అని అడుగుతాడు ఉదయ్. బాగున్నారు. కాసేపు మాట్లాడుకుని ఇక ఎవరింటి దారి వాళ్ళు పడతారు. ఉదయ్ని కలిసిన నందు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. సుహాసిని గారితో కాసేపు మాట్లాడి భోజనం చేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది నందు. గదిలోకి వెళ్ళిన నందుని హర్ష ఆలోచనలు చుట్టుముట్టేస్తాయి. అతను తిన్నాడో లేదో అని ఆలోచన రాగానే ఇక అక్కడ ఉండలేక ఆఫీస్కి బయలుదేరుతుంది. హాయ్ హర్ష అంటూ వస్తుంది ప్రియా హర్ష క్యాబిన్లోకి. హాయ్ ప్రియా, రేపటి మీటింగ్ షెడ్యూల్స్ ప్రిపేర్ చేసావా అని అడుగుతాడు హర్ష వర్క్ చేసుకుంటూనే. అబ్బా హర్ష, అదెప్పుడో ప్రిపేర్ చేసేసాను, కానీ టైం ఎంత అయిందో తెలుసా అని అడుగుతుంది ప్రియా వాచ్ చూసుకుంటూ. 1:30 అయితే ఏంటి అంటాడు హర్ష. అయితే ఏంటి అంటావేంటి హర్ష? అసలు నువ్వెప్పుడైనా ఇంత లేటుగా తినేవాడివా? మరేంటి ఇప్పుడు ఆకలే గుర్తులేనట్టు అలా మాట్లాడుతున్నావు అంటుంది ప్రియా మాటలకి హర్షకి ఎందుకో నందు గుర్తుకొస్తుంది. తనకు తెలియకుండానే తన పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఒక్కసారిగా ఆ సంఘటన కళ్ళ ముందు మెదులుతుంది. హర్ష సార్ అంటూ వస్తుంది వర్క్ చేసుకుంటున్న హర్ష దగ్గరికి నందు. అబ్బబ్బా, ఆ అరుపులేంటి నందు అంటాడు హర్ష నందుని చూస్తూ. అరుస్తున్నానా నేనా? నా బాధ మీకు అరుపుల్లాగా అనిపిస్తున్నాయా అంటూ బొంగమూతి పెట్టుకుంటుంది నందు. బాధ తమరకే ఇప్పుడు అంతలా అరిచేంత బాధలు ఏమొచ్చాయో అడుగుతాడు హర్ష సాగదీస్తూ. మరి నాకు చాలా ఆకలిగా ఉంది సార్. బొజ్జ లోపల ఎలుకలు ఏనుగులతో కలిసి క్రికెట్ మ్యాచ్ పెట్టుకుని మరీ రన్నింగ్ చేస్తున్నాయి అంటూ బొజ్జ మీద చేసుకుని మరీ చూపిస్తుంది నందు. నందుని చిన్నపిల్లల అలా చూసిన హర్షకి ఫుల్ నవ్వు వచ్చేస్తుంది. నా బాధ చూస్తే మీకు నవ్వొస్తుందా అంటూ గుర్రుగా హర్షాన్ని చూస్తుంది నందు. అది కాదు నందు, ఆకలిగా ఉంటే తినడం మానేసి నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నావేంటి మరి అని అడుగుతాడు హర్ష. అయ్యో హర్ష సార్, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా, పైగా మీరు నాతో పాటుగానే ఆఫీస్కి వస్తున్నారు, నాకంటే ఎక్కువగానే వర్క్ చేస్తున్నారు. మరి నాకు ఆకలేస్తుంది అంటే మీకు వెయ్యాలిగా. మీరేమో కనీసం టైంని ఆకలిని కూడా పట్టించుకోకుండా వర్క్ చేస్తున్నారు. పైగా నాకు తినడానికి కంపెనీ కావాలి కదా, అందుకే మీ దగ్గరికి వచ్చా అంటుంది నందు. నందు చెప్పిన మాటలకి ఆశ్చర్యంగా చూస్తాడు హర్ష నందుని.
హలో సార్, తింటారా అని అడుగుతుంది నందు. హర్ష మొహంపై చేత్తో ఊపుతూ. హర్ష తేరుకుని, లేదు నందు, నాకింకా వర్క్ కంప్లీట్ కాలేదు, నువ్వు తినేసే, నీకు కంపెనీ కావాలంటే ఇక్కడే కూర్చొని తినేసే, సరేనా అంటాడు. అబ్బా, అదేం కుదరదు, మీరు నాతో పాటే తినాలి, లేదంటే నేను తినను. ఎహే, ఎందుకే నీకు ఇవాళ, నాకు కుదరదు, తినమంటే తిననంటావు. మానేసేయ్, నీకే కాలుతుందని వర్క్ చేసుకుంటూ ఉంటాడు హర్ష. నందు కాసేపు అక్కడే ఉండి వెళ్ళిపోతుంది. కాలుంటుంది, వెళ్ళింది అనుకుంటాడు హర్ష. 2 నిమిషాలకి మళ్ళీ వస్తుంది నందు, ఈసారి ఖాళీగా కాదు, చేతిలో లంచ్ బాక్స్ పట్టుకొని. ఏంటి 2 తెచ్చావు, చెప్పాగా నాకు వర్క్ ఉందని అంటాడు హర్ష. మీరేమీ తినకండి, మీరు మీ వర్క్ చేసుకోండి, నేను తింటూ మీకు తినిపించేస్తా అంటుంది నందు వాష్ చేసుకున్న హ్యాండ్స్ తుడుచుకుంటూ. వర్క్ చేసుకుంటున్న వాడల్లా ఒక్కసారిగా నందుని పైనుండి కిందికి చూస్తాడు. నందు మాత్రం అదేమీ పట్టించుకోకుండా ముద్దలు కలిపి తను తింటూ హర్ష నోటి దగ్గర పెడుతుంది. హర్ష తినకపోయేసరికి అతని మొహం మీద నోటితో ఊదుతుంది. తేరుకున్న హర్ష ఏదో చెప్పడానికి నోరు తెరుస్తాడు. అంతే, తెరిచిన నోట్లో కుక్కేస్తుంది నందు. పాపం, షాక్లోనే తింటాడు హర్ష. హలో, వర్క్ ఉందని తినడం మానేసి మరీ కూర్చున్నారు, ఇప్పుడేంటి వర్క్ చేయకుండా నన్ను చూస్తున్నారు అంటుంది నందు తింటూ. అసలు నాకు కూడా బాక్స్ ఎందుకు తెచ్చావు నువ్వు అని అడుగుతాడు హర్ష. ఎందుకంటే మీరు రోజు బాక్స్ తెచ్చుకోకుండా ఆఫీస్ క్యాంటీన్లో ఎప్పటికో తింటున్నారు కాబట్టి నేనే తెచ్చేసా. బైదివే, నేనే వండాను, ఎలా ఉంది అని అడుగుతుంది నందు. గుత్తి వంకాయ నా ఫేవరెట్ తెలుసా, మా అమ్మ చాలా బాగా చేస్తుంది, ఆ టేస్ట్ ఎప్పుడు తిన్నా రాలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటాడు నవ్వుతూ. అబ్బో, నాకు మీ అమ్మగారంత బాగా చేయడం రాలేదులే, కానీ ఏదో చేశాను. సర్లే తినండి అంటూ పెడుతుంది. నిజంగా నందు సూపర్ ఉంది, నీకో విషయం తెలుసా, మా అమ్మ తర్వాత ఎంత టేస్టీగా చేసింది నాకు పెడుతుంది కూడా నువ్వే అంటూ తింటాడు. అవునా అని నవ్వుతుంది నందు. హర్ష అన్న అరుపుకి మళ్ళీ ఈ లోకంలోకి వస్తాడు హర్ష. ఎదురుగా ఉన్న ప్రియని చూసి, హా చెప్పు ప్రియా అంటాడు. ఏంటి చెప్పేది, ఇంతసేపటి నుండి వాగుతున్నాను, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు తప్ప పలకవేంటి అంటుంది ప్రియా. అదేం లేదు ప్రియా, నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసేయి అంటాడు హర్ష. లేదు, నువ్వు తినే వరకే ఉంటాను, నువ్వు వర్క్ కంప్లీట్ చేసుకో ఈలోపు, సరేనా అంటుంది ప్రియా. ఇది వదిలేయలేదురా బాబు అనుకుని సరేలే అంటాడు హర్ష. అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రియా. ఇంటి నుండి ఆఫీస్కి చేరుకుంటుంది నందు. ఆఫీస్కి వెళ్ళగానే తన క్యాబిన్ వైపు వెళ్తూ ఎదురుగా ఉన్న హర్ష క్యాబిన్ వైపు చూసేసరికి తను వర్క్ చేసుకుంటాడు. ఈ మనిషి మారడు, ఎప్పుడు చూడు పని పని అంటూ ఉంటాడు, టైంకి కడుపుకు ఇంత తిందామని కూడా ఉండదు అనుకుంటూ తల కొట్టుకుంటుంది నందు. హర్షాన్ని చూస్తూ అలానే ఉండిపోయిన నందు చూపు అనుకోకుండా పక్కనే ఉన్న క్యాబిన్ వైపు మళ్ళింది. ఆ క్యాబిన్లో ఉన్న అమ్మాయిని చూసి, ఎవరి అమ్మాయి అంటుంది నందు. నువ్వు ఒప్పుకుంటే నీకు కాబోయే సవితి అంటాడు అటుగా వస్తున్న రవి. ఏంటి అంటుంది షాక్ అవుతున్నందు. అవును, ఆ కటోటు మీ ఆయనకి పిచ్చ ఫ్యాను. అయితే ఇక్కడేం చేస్తుంది, ఎందుకు వచ్చింది అడుగుతుంది నందు. ఇప్పుడు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చిందో తెలియదు, కానీ ప్రస్తుతానికి హర్షాకి సెక్రటరీగా వచ్చింది అంటాడు రవి. అవునా, అయినా నువ్వెందుకు అలా ఉన్నావు, నీకు మా ఆయన గురించి తెలీదా ఏంటి అంటుంది నందు. మీ ఆయన గురించి బాగానే తెలుసులే, కానీ నీకు ఆ ఆండాలమ్మ గురించే తెలీదు, అది మామూలుది కాదు, ఎందుకైనా మంచిది నువ్వు దాంతో జాగ్రత్తగా ఉండు నందు అంటాడు రవి. సరే, ఇంతకీ హర్షగారు భోజనం చేశారా అని అడుగుతుంది నందు. ఎక్కడా, ఆ పని పురుగుకి పని తప్ప వేరే ధ్యాసే లేదు అంటూ చేతులెత్తేస్తాడు రవి. సరే, మరి నువ్వేం చేస్తున్నావు, తినమని చెప్పచ్చుగా అని రవి మీద అరుస్తుంది నందు. అమ్మ తల్లి ఆంకాలమ్మ, ఈ ఉగ్ర రూపాన్ని నా మీద కాదమ్మా, అదిగో అక్కడున్నాడే మీ ఆయన, వాడి మీద ప్రదర్శించుకో అంటూ వెళ్ళిపోతాడు రవి. సీరియస్గా హర్ష క్యాబిన్ దగ్గరికి వెళ్తున్న నందు ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎదురుగా హర్ష క్యాబిన్ వైపు వెళ్తూ ఉంటుంది ప్రియ, అది కూడా లంచ్ బాక్స్ తీసుకుని. అసలేం చేస్తుందా అని అక్కడే ఆగి చూస్తూ ఉంటుంది నందు. లోపలికి వెళ్ళిన ప్రియ హర్ష దగ్గరికి వెళ్ళి తన ముందు బాక్స్ పెట్టి తన వైపే చూస్తూ ఉంటుంది. తనని గమనించిన పట్టనట్టు వర్క్ చేసుకుంటూ ఉంటాడు హర్ష. హర్ష ప్లీజ్ తిను అంటూ బాక్స్ ముందుకు తోస్తుంది ప్రియ. ప్లీజ్ ప్రియా, యూ క్యారీ ఆన్, ఐ హ్యావ్ వర్క్ టు ఫినిష్ అని చెప్పేసి మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సరే అయితే నువ్వు వర్క్ చేసుకో, నేను నీకు పెడతా అంటూ బాక్స్ ఓపెన్ చేస్తుంది ప్రియ. బయట నుండి చూస్తున్న నందుకి మాటలు వినిపించకపోయినా ప్రియ ఇంటెన్షన్ అర్థమవుతుంది. బట్ కన్ఫర్మ్ చేసుకుందామని ఆగుతుంది. అనుకున్నట్టుగానే ప్రియ బాక్స్ ఓపెన్ చేసి హర్షకి పెట్టడానికి ముందుకు పెడుతుంది చెయ్యి. హర్ష వద్దు వద్దు అంటూ ఫేస్ పక్కకి వెనక్కి పెడతాడు. అయినా ప్రియ వదలకుండా పెట్టాలని చూస్తూ ఉంటుంది. ఇక మన నందుకి అరికాలి మంటను ఎత్తికి ఎక్కేసి విసురుగా హర్ష డోర్ తీస్తుంది. అసలే రవి సవతి అనే మాటలకి కోపంలో ఉందేమో ఆ పిల్ల, దానికి తగ్గట్టుగా చేస్తుంటే ఇక మహాకాళిలా మారిపోయింది నందు.
నందు డోర్ తీసిన సౌండ్కి ఇద్దరు నందుని చూస్తారు. నందు కోపంతో ఊగిపోతూ కనిపిస్తుంది. ఇప్పటి వరకు నందుని ఎప్పుడు అలా చూడని హర్ష నందుని చూసి షాక్ అవుతాడు. నందు ఎవరో తెలియని ప్రియ. ఏయ్, హూ ఆర్ యూ? పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేసావు? డోంట్ యూ హ్యావ్ మేనర్స్ అని అరుస్తుంది నందు మీద ప్రియ. ఏంటి నిన్ను పర్మిషన్ అడిగేది అంటూ ప్రియ పీక పట్టేసుకుంటుంది నందు. ఏయ్, ఏ అంటున్నావేంటి? అయినా నా పీక పట్టుకున్నావేంటి? హా, నీకు ఉద్యోగం చెయ్యాలని లేదా అని అడుగుతుంది ప్రియ నందు చేతిని వదిలించుకుంటూ. నాకు ఉద్యోగం చెయ్యాలని ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చాను. నువ్వే ఉద్యోగం పేరు చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నావు అంటుంది నందు ప్రియా చేతిలోని అన్నం చూపిస్తూ. హలో, హూ ఆర్ యూ? అసలేం మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? హర్ష సెక్రటరీని అండ్ తన క్లోజ్ ఫ్రెండ్ని. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీవి. నువ్వు నాకు చెప్తున్నావా అంటుంది ప్రియా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు సెక్రటరీ అయితే నేనెవరో తెలుసా అంటూ ప్రియా అన్నం పట్టుకున్న చేతిని మెల్లిపెట్టేస్తుంది నందు. ప్రియా నొప్పితో అరుస్తూ, ఏయ్ వదులు, ఎవరే నువ్వు అసలు అంటూ అడుగుతుంది. అక్కడ జరిగేదంతా చూస్తూ వాళ్ళ మాటలు వింటూ నవ్వు ఆపుకుని చూస్తూ ఉంటాడు హర్ష. అది ఇప్పటికీ ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగావు. నేను నందిని, మిసెస్ నందిని హర్షవర్ధన్ అంటుంది ప్రియా చెయ్యి వదులుతూ. అంతే, ప్రియా నోరెళ్ళ పెట్టుకుని నందుని హర్షని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. మళ్ళీ తనే తేరుకొని, హర్ష నీకు పెళ్ళైందా అంటూ అడుగుతుంది ప్రియా ఆశ్చర్యంగా. దురదృష్టవశాత్తు ఒకసారి అయ్యిందిలే అంటాడు నందుని చూసి నిట్టూరుస్తూ హర్ష. అర్థమైంది కదా, మా ఆయన్ని ఇంకొకసారి ఇలా ఇబ్బంది పెడుతూ తన చుట్టూ కోతిలా తిరిగావనుకో తోలు తీస్తా. ఇక బయలుదేరి వెళ్ళు అంటూ వేలుతో వెళ్ళమని సాగ చేస్తుంది నందు. ప్రియా ఇక ఏం మాట్లాడలేక ఇద్దరిని చూసుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ప్రియా వెళ్ళిన వైపు తర్వాత హర్ష తన చైర్లో కూర్చుని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఓ హలో మాస్టారు, ఇప్పటిదాకా సినిమా చూసినట్టు చూశారు, ఇప్పుడేమో నాకేమీ సంబంధం లేనట్టు కూర్చొని మీ పని మీరు చూసుకుంటున్నారు అంటుంది నందు. ఏంటి ఈరోజు మాటలు ఎక్కువయ్యాయి? అయినా మీరిద్దరూ నీళ్ళ దగ్గర బిందెలతో కొట్టుకుంటున్నట్టు కొట్టుకుని తిట్టుకొని ఇప్పుడు నన్నంటున్నావేంటే అన్నాడు హర్ష. అసలు ఇదంతా జరిగిందే తమర దయ వల్ల కదా, ఇప్పుడు నేనేం చేశా అంటున్నారా అని సీరియస్గా అంటుంది నందు. ఏమీ మాట్లాడడం హర్ష ఆ టాపిక్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడం ఇష్టం లేక. సిస్టంలో తలపెట్టిన హర్ష పక్కన నందు అలికిడి లేకపోయేసరికి పక్కకు చూస్తాడు. నందు కనిపించదు. అమ్మయ్య వెళ్ళిపోయినట్టుంది అనుకుంటాడు హర్ష. ఇంతలో బాక్స్ పట్టుకుని వచ్చి తన ఎదురుగా నించుంటుంది నందు. ఏంటి అన్నట్టు చూస్తాడు హర్ష. భోజనం, మీరింకా ఏమీ తినలేదు, తింటారా లేక బలవంతంగా పెట్టాలా అంటుంది నందు మొహంలో ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేస్తూ. నాకేం అవసరం లేదు, ముందు పో ఇక్కడి నుండి అంటాడు హర్ష. అయినా జంకకుండా అలానే నిలబడి అన్నం కలుపుతూ ఉంటుంది నందు. తనని సీరియస్గా చూస్తున్న హర్ష వైపు తిరిగి నోరు తెరవండి అంటుంది. ఏ పిచ్చా నీకు? అంటూ నోరు మూసేస్తాడు హర్ష. అప్పటికే నందు నోట్లో అన్నం పెట్టేసింది. హర్ష మాట్లాడడానికి ప్రయత్నించిన ప్రతిసారి నోట్లో పెట్టేసి అతను నోరు నొక్కేస్తుంది. నందుని ఎప్పుడు అంత సీరియస్గా చూడని హర్ష కూడా ఇక సైలెంట్గా తినేస్తాడు. అయిపోయాక నందు వెళ్తూ, ఇంకోసారి అది మీ దగ్గర అలా కనిపించిందంటే మీ ఫ్రెండ్ అని కూడా చూడను, దానికి శ్రద్ధాంజలి ప్రకటిస్తా, ఆఫీస్కి హాలిడే ఇప్పిస్తాను అంటూ వెళ్ళిపోతుంది నందు. నందుని చూస్తూ ఉన్న హర్ష పెదవుల్ని ఒక చిరునవ్వు అలంకరిస్తుంది. హర్ష దగ్గర నుండి వచ్చిన నందు తన క్యాబిన్లో కూర్చొని కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఉడత మొహంది, చీపురు పుల్ల మొహంది, దానికి హర్ష కావాల్సి వచ్చాడా? ఆయన గారి గురించి సరిగ్గా తెలుసుకోకుండా వచ్చేసినట్టుంది. ఆయన గారి కోసం ఒక అమ్మాయి పైకి వెళ్ళిపోయింది, ఇంకో దాన్ని నేను ఈయన గారికి మార్చడానికి ప్రయత్నించి ఎప్పుడు పోతానో, మధ్యలో ఇదెందుకు ప్రాణత్యాగం చేద్దాం అనుకుంటుంది అని ఆవేశంగా అంటూ ఇంకా తనకి తెలుగులో తెలిసిన బూతులన్నీ తిట్టడం స్టార్ట్ చేసింది. హర్ష క్యాబిన్లో తన ముందే ప్రియని నందు బెదిరించడం చూసిన రవి, అసలు ఏమయ్యిందా అని కనుక్కోడానికి వచ్చిన రవి నందు బూతులు విని అక్కడే ఆగిపోయాడు. ఎంతకీ నందు ఆపకపోవడంతో ఇక తనే కల్పించుకుని నందు దగ్గరికెళ్ళి, ఒసై ఆపవే, నీ తిట్లకి నాకే కర్ణబేరి బద్దలైపోయేలా ఉంది. ఇక ఈ తిట్లన్నీ ఆ ప్రియా విన్నదే అనుకో, అక్కడికక్కడికే హార్ట్అటాక్ వచ్చి పడిపోద్ది. అప్పుడు మీ ఆయనే దాన్ని ఎత్తుకుని మరీ హాస్పిటల్ తీసుకెళ్తాడు, చూసుకో మరి నీ ఇష్టం అంటాడు చెవులు మూసుకుంటూ. అంతే, అప్పటిదాకా గుక్క తిప్పుకోకుండా లొడలొడా వాగిన నందు హర్ష తీసుకెళ్తాడు అన్న రవి మాటలు విని తన మాటలకి బ్రేక్ వేసి ఒక్కసారిగా రవి పీక పట్టేసుకుంది. ఒసై వదలవే, ఏయ్ వదులు అంటూ గించుకుంటూ అరుస్తాడు రవి. అయినా నందు వదలకుండా, ఏంటి ఇందాక ఏదో అన్నట్టున్నావు, మళ్ళీ చెప్పు ఇంకోసారి, నాకు ఇప్పటి వరకు ఒకే మర్డర్ ప్లాన్ ఉంది, దాన్ని 2 చేయకు అంటూ అరుస్తుంది రవిని. అమ్మా తల్లి, బుద్ధి తక్కువై అన్నానే బాబు, ఇంకెప్పుడు అననే, వదలవే ప్లీజ్,
కనీసం ఆ పద్దు మొహం చూసైనా వదలవే, దాని పిల్లలకి తండ్రి లేకుండా చెయ్యకే అంటూ బ్రతిమలాడుకుంటాడు రవి. అప్పటికి కొంచెం శాంతించి వదులుతుంది నందు. అమ్మో అనుకుంటూ ఆయాసపడుతూ అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడా తాగేస్తాడు రవి. నందు తన చైర్లో వెనక్కి వాలి కూర్చుంటుంది. అంత ప్రేమున్న దానివి నువ్వు ఏ తప్పు చేయలేదని వాడికి చెప్పొచ్చు కదే. మాకు ఈ విన్యాసాలు అవసరమా తల్లి నీతో అంటాడు రవి. నందు ముందుకు జరిగి, లేదు రవి, ఆయనకి ఆయనే తెలుసుకోవాలి అంటూ మొదలు పెడుతుంది నందు. ఆపే, అక్కడే ఆపే, అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఆ డైలాగ్ మళ్ళీ మళ్ళీ చెప్పకు, నా వల్ల కాదు అంటూ దండం పెట్టేస్తాడు రవి. నందు ఒక సీరియస్ లుక్ ఇచ్చి మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఏంటి ఓ తెగ ఆలోచించేస్తున్నావు అని అడుగుతాడు రవి. ఏం లేదు రవి అంటుంది నందు. అది సరే, ఇంతకీ ఇందాక ఏం జరిగింది, ఏకంగా దాన్ని మర్డర్ చేసేయడానికి రెడీ అయిపోయావు అంటాడు రవి. నందు జరిగింది మొత్తం చెప్తుంది. చెప్పేసి పక్కన చూసేసరికి అక్కడ రవి ఉండడు. ఏడు వీడు, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడే అంటూ కిందికి చూస్తుంది నందు. రవి నవ్వుతూ కింద పడి గిలగలా కొట్టేసుకుంటున్నాడు. ఓయ్ ఏంటిది, ఆపు అని నందు ఎంత వారించినా తనకి నవ్వు ఆగట్లేదు. కొంతసేపటికి తన్ని తాను తమాయించుకుని, ఆ ప్రియా నోరుని మోయించిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వేనే అంటాడు రవి. మరి లేకపోతే ఆకులు నాకేవాడి ఇంటికి మూతులు నాకేవాడు వచ్చినట్టు నాతోనే సరిగా మాట్లాడిన హర్ష దానికి కావాల్సి వచ్చాడా? అది దాని పీచ్ మిఠాయి మొహము, ట్యాంక్ బండి మీద గిటార్ వాయించే మొహము అది. ఆ ఉడతలు పీకిన తాటి టెంక మొహానికి నా మొగుడు కావాల్సి వచ్చాడా అని మళ్ళీ తిట్లు మొదలుపెట్టింది నందు. ఓసే, నేను వెళ్ళిపోతున్నానే, ఆ తిట్లు విని తట్టుకునే సామర్థ్యం నాకు లేదు తల్లి, నేను వెళ్ళాక తీరిగ్గా తిట్టుకో అంటూ వెళ్ళిపోతున్న రవిని పద్దు ఏది అని అడుగుతుంది నందు. ఆవిడ గారికి నిన్న పార్టీ వల్ల సంతోషంతో ఆఫీస్కి రావాలి అనిపించట్లేదట, లీవ్ పెట్టింది అంటూ వెళ్ళిపోతాడు. నందు నవ్వుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.